హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పైప్ అండ్ సిస్టంలో లాస్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ క్లాస్తో మనం మొత్తం పైప్ అండ్ సిస్టమ్ క్లాస్లోనే అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఎవరైతే న్యూ ఇయర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఒక ఐడియా కోసం ఒక విషయం చెప్తాను. ఏంటంటే టైం ఎఫిషియన్సీ, వర్క్, ఈ మూడు బేస్ చేసుకుని త్రీ టాపిక్స్ ఉంటాయి అనమాట. ముగ్గురు అన్నదమ్ములు, ఈ ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. ఒకటి వర్క్ అండ్ టైము, నెక్స్ట్ వర్క్ అండ్ వేజెస్, నెక్స్ట్ పైప్ అండ్ సిస్టమ్. సో మన ఛానల్ ఆల్రెడీ వర్క్ అండ్ టైమ్ అండ్ వర్క్, నెక్స్ట్ వర్క్ అండ్ వేజెస్ అయిపోయింది. సో ఈ ఒక్క క్లాస్తో ఈరోజు ఈ క్లాస్ తోటి పైప్ అండ్ సిస్టమ్ కూడా కంప్లీట్ అయిపోద్ది అనమాట. సూపర్గా ఎవరైనా లైక్ ఈ మూడు క్లాసులు చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఫస్ట్ మొత్తం లైక్ బేసిక్ నుంచి మొత్తం టైప్ వైజ్ అన్నీ చెప్పాను అనమాట. సో ఇదే లాస్ట్ టైప్ అనమాట, ఎయిత్ టైప్. ఈ టైప్తో మొత్తం క్లాస్ అంటే పైప్ అండ్ సిస్టమ్ అన్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చిన ఏ టైప్ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇంకో విషయం ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు లైక్ బ్రో ఆర్ఆర్బీ క్వశ్చన్స్ పెట్టు, ఆర్ఆర్బీకి సరిపోద్దా, బ్యాంకింగ్ సరిపోద్దని అడుగుతున్నారు. బట్ నేను చెప్తుంది ఒకసారి వినండి. ఇది లైక్ నేను చెప్తుంది ఏంటంటే ఎస్ఎస్సి బేస్ చేసుకుని చెప్తాను. ఎస్ఎస్సి అంటే ఓన్లీ ఎస్ఎస్సీయే కాదు, ప్రతి టైప్ చెప్తున్నాను అనమాట, ప్రతి టైప్. సో మీరు ఏ ఎగ్జామ్లోకి వెళ్ళి చూసినా సరే దీని నుంచి క్వశ్చన్స్ అంటే బయటికి రావన్నమాట. సో అందుకోసం మీరు దర్జాగా ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇదే లాస్ట్ క్లాసు. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేను మ్యారథాన్ వీడియో రిలీజ్ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి అయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే, ఏమైతే లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, 40th క్వశ్చన్. ఈచ్ ఇన్లెట్ పైప్ కెన్ ఫిల్ ఏ ఎంప్టీ సిస్టర్న్ ఇన్ 84 hours, వైల్ ఈచ్ డ్రైన్ పైప్ కెన్ ఎంప్టీ ద సేమ్ సిస్టర్న్ ఫ్రమ్ ఏ ఫిల్డ్ కండిషన్ ఫర్ 8 hours. చూడండి, ఒక ఇన్లెట్ పైపు 84 hours నింపగలదు. ఒక అవుట్లెట్ పైపు 105 hours ఖాళీ చేయగలదు. సో ఇప్పుడు ఏం చేస్తారు, రెండు క్యాల్షియం తీసుకుంటే క్యాల్షియం ఎంత వస్తుంది, 84/105 కదా. అప్పుడు చూడండి, 12 7 7 12 7 1 7 5 3 4 3 5 అంటే 105 into 4 అనమాట. ఎల్సిఎం అనమాట 105 into 4. మొత్తం సాల్వ్ చేయలేదు, పక్క రాసుకున్నాను అనమాట. నార్మల్గా ఎల్సిఎం అలాగే ఈజీ ఫైండ్ అవుట్ చేయాలి, అన్నీ కూడా నేను బేసిక్ క్లాస్లో చెప్పాను. సో ప్రతి క్లాస్ మళ్ళీ చెప్తే రిపీటెడ్గా ఉంటుందని చెప్పడం లేదు నేను. చూడండి, నీకు ఎల్సిఎం ఎంత వస్తుంది, 4 1 4 21 21 5 అనుకుంటా, 21 5 4 అనమాట. చూడండి, రెండుకి రెస్పెక్టివ్గా ఇది ఎఫిషియన్సీ వచ్చింది అనమాట. ఇది నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ వేసుకుంటాం. మీకు ఏం చెప్పాను ఆల్రెడీ, ఇంకోసారి చెప్పేసి చూడండి. వర్క్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. ఒకవేళ వర్క్ అనేది పాజిటివ్లో అయితే పాజిటివ్ వాల్యూ తీసుకుంటారు, నెగిటివ్లో అయితే నెగిటివ్ వాల్యూ తీసుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఖాళీ చేస్తుంది, చూడండి ఎంప్టీ చేస్తుంది. సో ఎంప్టీ చేస్తుంది కాబట్టి మనం నెగిటివ్ డిఫరెన్స్ తీసుకున్నాం. అప్పుడు టోటల్గా రిజల్టెంట్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, 1 వచ్చింది అనమాట. సైడ్ పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ డేట్ చూడండి. ద సిస్టర్న్ ఈజ్ ఎంప్టీ, 9 ఇన్లెట్ పైప్స్ 10 అవుట్లెట్ పైప్స్ ఆర్ సైమల్టేనియస్లీ ఓపెన్. చూడండి, ఇది ఒక సిస్టర్న్ అంట, ఇది ఒక సిస్టర్న్ అంటే ఒక ట్యాంక్ అనుకోండి. ఈ సిస్టర్న్ ఓపెన్ చేస్తే 9 ఇన్లెట్ పైప్స్ అనమాట. 9 ఇన్లెట్ పైప్స్, నెక్స్ట్ 10 అవుట్లెట్ పైప్స్ ఓపెన్ చేస్తున్నది అనమాట. హౌ మెనీ అవర్స్ విల్ ద సిస్టమ్ బి కంప్లీట్లీ ఫిల్డ్. చూడండి, ఇది టోటల్ వర్క్ అనమాట. చూడండి, టోటల్ వర్క్ ఎంత, 9 ఇన్లెట్ పైప్స్ ప్లస్ 10 అవుట్లెట్ పైప్స్ ఓపెన్ చేస్తే ఎంతసేపు ఓపెన్ చేస్తే మొత్తం 105 into 4 వర్క్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారు, కరెక్ట్గా టైం ఫైండ్ అవుట్ చేయాలంటే 9 into 5 9 5 ఎంత, 45 మైనస్ నెక్స్ట్ ఇదంతా ఇది 10 4 40 అంటే -40 ఈక్వల్స్ టు 105 into 4 అనమాట. ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది, T into 5 ఈక్వల్స్ టు 105 into 4. అప్పుడు ఎంత, 5 1 5 21 4 84 అనమాట. సో ఆన్సర్ అయితే 84 అనమాట. చూసారా, అసలు మిస్‌లేనియస్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, అంటే నేను ముందు చెప్పిందంత ఏంటి, ఒక్కొక్క టైప్ వైజ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కెపాసిటీ అయినా ఇదేనా అదేనా ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఈ టైప్ ఏంటి, పైప్ 1 పైప్ 2 రెండు క్లోజ్ ఎంప్టీ అయితే క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి. సో అదేవిధంగా ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో మనం ఏదైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయినప్పుడు మొత్తం ఒకేసారి కాకుండా కాన్సెప్ట్ వైజ్ ప్రిపేర్ అయితే మనకి చాలా క్లారిటీ వస్తుంది అనమాట. అందుకోసం నేను టైప్ వైజ్ క్లాసెస్ చెప్తున్నాను. మీరు చూడొచ్చు, మీరు
తెలుగు ఛానల్లో చూడొచ్చు, తెలుగు ట్యూటోరియల్స్. ఎక్కడ కూడా మీకు మళ్ళీ టైప్ చేసే క్లాసులు సబ్స్క్రిప్షన్ లేకుండా 1 నుంచి ఫ్రీగా చెప్పే క్లాసులు ఉండవు అనమాట. కాబట్టి ఒకసారి చెక్ చేసి చూడండి. మన ఛానల్ ఆల్రెడీ పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, డిస్కౌంట్ ఇవన్నీ కూడా ఎలా చెప్పారంటే మరి అంటే బేసిక్ అడ్వాన్స్డ్ అనమాట. సో అంత కంటెంట్ నేను చెప్తున్నందుకు మీ నుంచి కొద్దిగా ఆశిస్తాను కదా, కానీ ఏమి ఆశించట్లేదు. ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను, మెటీరియల్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో విలేజ్ జాయిన్ అవ్వండి, అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు మెటీరియల్స్ కాబట్టి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఫ్రీక్వెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ జిఎస్ సబ్జెక్ట్స్, నెక్స్ట్ కంప్యూటర్, నెక్స్ట్ జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నమాట. ఇది అంతా ఎందుకోసం, లైక్ మన ఛానల్లో ఓన్లీ మ్యాథ్సే కాకుండా మొత్తం గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి ఒక అండలా ఉండాలని చెప్పి పెట్టింది అనమాట ఛానల్. సో మీ అంత సపోర్ట్ ఉంటే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడం కోసం నాకు చాలా మోటివేషన్ ఉంటుంది. సో ప్లీజ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబర్స్ పెంచండి. అలా చేస్తే కొంచెం మోటివేషన్ ఉంటుంది అనమాట, ఇంకేం లేదు. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్లెట్ పైప్ క్యాన్ ఫిల్ ఏ ఎంప్టీ ట్యాంక్ ఇన్ 140 hours. చూడండి, ఇన్లెట్ పైప్ అంట 140 hours నింపగలదు అనమాట. నెక్స్ట్ ఫిల్ అవుట్లెట్ పైప్ డ్రైన్స్ కంప్లీట్లీ ఫిల్ ట్యాంక్ ఇన్ 63 hours. అంటే అవుట్లెట్ పైప్ అనమాట. అవుట్లెట్ పైప్ అంటే ఖాళీ చేసే పైపు 63 hours నింపగలదు అనమాట. అప్పుడు ఎంత అవుతుంది? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 63/140 ఎంత అవుతుంది? 7 9s 720s. కాబట్టి ఎంత? 140 × 9 అనమాట. ఇది టోటల్ వర్క్ అనమాట. ఇది టోటల్ వర్క్. ఇది ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 140 9s వస్తుంది. ఇది 9 7s కదా. సో 140 × 9/63 7 7 9s 20s. ఓకే, అదే కొద్దిగా సారీ అంటే కొద్దిగా ఇస్ అయిపోయింది అనమాట. చూడండి, 140 × 9/63 కదా. 9 7 7 7 20s. ఓకే, ఇది అవుట్లెట్ పైప్ కాబట్టి -20 వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇఫ్ 8 ఇన్లెట్ పైప్స్ and Y outlet pipes are opened simultaneously when the tank is empty, then the tank get completely filled in 105 hours. Find the value of 5. చూడండి, అంటే ఏంటంటే 8 ఇన్లెట్ పైప్స్ అంట. 8 ఇన్లెట్ పైప్స్ అంట, ప్లస్ Y outlet pipes are opened simultaneously when the tank is empty. The tank get completely filled in 105 hours అనమాట. మొత్తం ఎంతసేపటి అయిపోయింది? 105 hours అయిపోయింది. మొత్తం ఎంత నిండిపోయింది? టోటల్ వర్క్ నిండిపోయింది. టోటల్ వర్క్ ఎంత మనకి ఇక్కడ చూసారా లేదా? అంటే 140 × 9 నిండిపోయింది అనమాట. సో ఎన్ని అవుట్లెట్ పైప్స్ పర్ డే అవసరమయ్యాయి అనుకొని చెప్పి క్వశ్చన్ అడిగాడు అనమాట. అప్పుడు ఇన్లెట్ పైప్ తలకి ఎఫిషియన్సీ ఎంత? 9. ఎప్పుడు 8 9 ఎంత? 72 ప్లస్ అవుట్లెట్ పైప్ తలకి ఎఫిషియన్సీ ఎంత? -20 ఇంటూ ఇక్కడ చూడండి 140 × 9. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ అయితే డివిజన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి 3 3s 3 3 5s 15. నెక్స్ట్ 7 5s 720s. ఇప్పుడు చూడండి, అప్పుడు ఎంత వస్తుంది? ఇది 20 -20y. చూడండి ఒకసారి, 72 -20y ఈక్వల్స్ టు 5 1s 5 4s 12 వచ్చింది అనమాట. ఒకటి అవుతుంది, 12 ఇటు వచ్చేస్తుంది. 7 - 12 = 20 అనమాట. సో దీన్ని మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. మనం 72 - 12 60 అనమాట. 60 20 వచ్చి 23s. ఇప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది? y వాల్యూ therefore y = 3 అనమాట. 3 అక్కడ ఉంది, 3 అనమాట. చూడండి, నేను ఏదో బ్లఫ్ చేయడం లేదు, రీసెంట్గా వచ్చిన క్వశ్చన్సే పెడుతున్నాను, చూసుకోవచ్చు మీరు. సో మీకోసం తెలుగులో కూడా టైప్ చేస్తున్నాను. తెలుగులో చదవడం లేదు అనుకోండి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది, చదవడం లేదు. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పైప్ ఏ అండ్ పైప్ బి రన్నింగ్ టుగెదర్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ 6 minutes అనమాట. అంటే చూడండి, పైప్ ఏ పైప్ బి రెండు కలిపితే మొత్తం 6 minutes నింపగలం అనమాట ట్యాంక్ని. సిస్టమ్ అంటే ట్యాంక్ అనమాట అనుకోమంటున్నాను. అలాగా చూడండి, సిస్టమ్ అంటే ట్యాంక్ అనమాట. ఇఫ్ బి టేక్స్ 5 minutes మోర్ దెన్ ఏ. చూడండి, బి ఏం చేస్తుంది? 5 minutes ప్లస్ ఏ అనమాట తీసుకుంటుంది అనమాట, టైం తీసుకుంటుంది. సైడ్ పెట్టుకుని ఈ వాల్యూ ఇక్కడ సైడ్ పెట్టుకుంటున్నాం అండి. ఇక్కడ బి = 5 minutes ప్లస్ ఏ. నెక్స్ట్ చూడండి, ఇట్ ఇండివిజువల్లీ దెన్ టైం టేకెన్ బై ఏ ప్లస్ బి సెపరేట్లీ విల్ బి. చూడండి, అప్పుడు అప్డేట్ అవుతుంది. మనమేమనుకుందాం, మనం టోటల్ వర్క్
టోటల్ ఫైండ్ అవుట్ చేయాలంటే అలాగ మనం టోటల్ ఫైండ్ చేయాలంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా, సో టైం ఎంత 6 అయింది. సో అప్పుడు ఏంటవుతుంది చూడండి, B మైనస్ A ఈక్వల్స్ టు 5 minutes అవుతుంది. B మైనస్ A ఈక్వల్స్ 5 minutes అవుతుంది కదా. సో B మైనస్ A ఈక్వల్స్ టు దీన్ని మనం వేరేలా రాసుకుందాం. చూడండి ఒకసారి మొత్తం వేరేలా రాసుకుందాం, మీకు ఇంకా ఈజీ అర్థమవుద్ది. సో చూడండి ఇందాక అలా కూడా చేయొచ్చు, బట్ ఈ క్వశ్చన్కి ఇంకా ఈజీ చేయొచ్చు అనమాట. లైక్ ఒకసారి వినండి, మనం నార్మల్గా ఒకసారి చూడండి ఆప్షన్స్ మీద చూడండి. మీకు ఏం చెప్పాను, ఎప్పుడైనా మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఎంతైతే ఫోకస్ క్వశ్చన్ మీద ఉంటుందో అంతే ఫోకస్ ఆన్సర్స్ మీద కూడా ఉండాలి. వచ్చి చూడండి అక్కడ దాని టైం టేకన్ చూడండి, B takes 5 minutes more than A అంటే బీకేమో ఎక్కువ టైం ఉంటుంది, అంటే బీకి ఎక్కువ టైం ఉంటుంది అనమాట. బీకి ఎక్కువ టైం ఉంటుంది ఏ కంటే కదా. అప్డేట్ అవుతుంది, బీకి ఎక్కువ టైం ఎక్కడ ఉంది చూడండి, ఇది ఏకి ఎక్కువ టైం ఉంది, ఇది ఏకి ఎక్కువ టైం ఉంది, ఇక్కడ ఏకి ఎక్కువ టైం ఉంది కూడా ఇది కాదు, ఇక్కడ ఏకి ఎక్కువ టైం ఉంది కాదు, అయితే ఇదే అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి మనకు ఆల్రెడీ టూ ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒకసారి ఏదో ఫైండ్ ఇదేం తీసుకుందాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 10 minutes నింపగలదు అనుకోండి, B అనేది 15 minutes నింపగలదు అనుకోండి. అప్పుడు ఎల్సిఎం అంత 30 అవుతుంది. ఇప్పుడు 10 3 జా 15 2 జా అప్పుడు 30/5 అనమాట. అప్పుడు 5 5 6 అంటే 6 minutes నింపొచ్చు. సో అది ఇదే ఆన్సర్ అనమాట. డైరెక్ట్ చేసేయచ్చు. సో అంటే ఇది స్మార్ట్ అప్రోచ్ అనమాట. స్మార్ట్ అప్రోచ్. కొన్నిసార్లు మనం ఆప్షన్స్ తాలూకు హెల్ప్ తీసుకుని మనం సాల్వ్ చేసుకోవడం. బట్ క్వశ్చన్ మనకి ఏంటి అడిగాడు అంటే లైక్ నార్మల్గా మీకు ఒక కేసు చెప్పాను, AB నెక్స్ట్ AB అని చెప్పి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే ఇది ఎంతో కొంత టైం ఎక్స్ట్రా చేసినప్పుడు మొత్తం ఎంత అవుతుంది, మొత్తం టైం ఎంత అవుతుంది. అప్పుడు దీనికి ఏం చెప్పి రూట్ AB అని ఒక ఫామ్లో చెప్పాను లేదా. సో ఆ ఫామ్లో వేసుకొని చేస్తే మీకు ఇంకా అర్థమవుతుంది అనమాట. సో అది మనకు అవసరం లేదు. బట్ నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఇలాంటి క్వశ్చన్స్ చెప్పాను, ఇండివిజువల్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆప్షన్స్ త్రూ ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చిందో, మొత్తం వెనక నుంచి ఎందుకు వెళ్ళడం. సో అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ బై 3 pipes విత్ డిఫరెంట్ యూనిఫామ్ ఫ్లో రేట్స్. 3 pipes నిండితే అంటే 3 pipes ABC అనుకుందాం, 3 పైపుల్ని. వైల్ ద ఫస్ట్ 2 pipes are operating simultaneously. First, they fill the tank in same duration. The third pipe takes to fill it alone. The second pipe fills the tank 5 hours faster than the first pipe, but 4 hours slower than the third pipe. What is the time taken by the first pipe to fill the tank? చూడండి తిప్పి క్వశ్చన్ అడగమంటే ఇదే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అది ఇచ్చిందంటే మనం రాసుకుందాం, ABC అంట. ఫస్ట్ లాస్ట్ చూద్దాం చూడండి, ద సెకండ్ పైప్ ఫిల్స్ 5 hours ఫాస్టర్ దాన్ ది ఫస్ట్ పైప్. ఇది ఫస్ట్ పైపు, ఇది సెకండ్ పైపు, థర్డ్ పైపు. రేట్ ఏంటంటే చూడండి, ద సెకండ్ పైప్ ఫిల్స్ ట్యాంక్ 5 hours ఫాస్టర్ దాన్ ది ఫస్ట్ పైప్. అంటే చూడండి దీనికంటే 5 hours ప్లస్ అంట. ఇంకొంచెం పెద్దగా రాస్తాను అండి. ఇది A, ఇది B, ఇది A, ఇది B, ఇది C అనుకుందాం. ఇది ఫస్ట్ పైపు, ఇది సెకండ్ పైపు, ఇది థర్డ్ పైపు. క్వశ్చన్ ఏంటి ఇచ్చారు చూడండి, ద సెకండ్ పైప్ ఫిల్స్ ద ట్యాంక్ 5 hours ఫాస్టర్ దాన్ ది ఫస్ట్ పైప్ అంట. దీనికంటే 5 hours ఫాస్ట్గా నింపగలుగుతంట. నెక్స్ట్ బట్ 4 hours స్లోవర్ దాన్ ది థర్డ్ పైప్. దీనికంటే 4 hours అనమాట. సో అప్పుడు ఏంటవుతుంది, మీరు ఏం చేస్తారంటే అప్పుడు ఒక సైడ్ తెచ్చుకోండి, అన్నీ ఒక సైడ్ తెచ్చుకోండి. వెయిట్ అవుతుంది. ఇది X అయింది అనుకోండి, ఇది ప్లస్ అయిపోద్ది అనమాట, +4 అయిపోద్ది. ఇది -5 అయిపోద్ది అనమాట. ఎందుకు ఆపోజిట్ అయిపోద్ది అనమాట. మీకు చెప్పాను ఎలా రాసుకోవాలి చెప్పాను. X ఉంది కాబట్టి ఇది ఏంటవుతుంది, ఇది X + 4 అవుద్ది అనమాట. ఇక్కడ 4 ఇక్కడ -5 అంటే అవుతుంది X - 1 అవుద్ది అనమాట. X - 1 అవుతుంది. ఇది అలిగేషన్ మీకు అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, X వాల్యూ 10 అనుకోండి, ఇది అప్పుడు ఎంత అవుతుంది 14 అవుద్ది. ఇది ఎంత అవుద్ది అప్పుడు 9 అవుద్ది అనమాట. చూడండి 9 + 5 14, 14 - 4 10 వచ్చింది లేదా. సో ఆ విధంగా అనమాట, మనం వేసుకున్నాం అనమాట. ఇంకోసారి వేస్తాను చూడండి ఒకసారి. దీని వాల్యూ X, దీని వాల్యూ X + 4, దీని వాల్యూ X - 5 వేసుకుంటాం మనకు అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే ఫ్రెండ్స్,
చూడండి మనం ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం. చూడండి. అంటే క్వశ్చన్ అనేది చూడండి, ద సెకండ్ పైప్ ఫిల్స్ 5 hours ఫాస్టర్ దెన్ ది ఫస్ట్ పైప్ అంటే ఏంటి, దీనికంట ఇక్కడ యారో ఎలాగో వస్తుంది అనమాట. వస్తుంది దీనికంటే 5 hours ఫాస్ట్గా నింపగలదు అనమాట. దీనికంటే 5 hours ఫాస్ట్గా నింపగలదు. అప్పుడు ఏంటవుతుంది, సారీ దీనికంటే 5 hours ఫాస్ట్గా నింపగలదు అనమాట. చిన్న మిస్టేక్ ఏంటంతే, దీనికంటే 5 hours ఫాస్ట్ నింపగలదు అనమాట. మైనస్ సైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ అవుతుంది, ప్లస్ సైన్లో వస్తుంది అనమాట. ప్లస్ అయింది కాబట్టి 9 వస్తుంది అనమాట. వస్తుంది 9 వస్తుంది అనమాట. x+9 వస్తుంది అనమాట. నేను కలర్ మారుస్తున్నానండి. x+9 వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కొంచెం తప్పు చేశాను. ద సెకండ్ పైప్ ఫిల్స్ 5 hours ఫాస్టర్ దాన్ ది ఫస్ట్ పైప్. అంటే 5 hours ఫాస్ట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 గంటల్లో నింపింది అనుకో, ఏ అనే ట్యాంక్ ఇది 5 గంటల ముందే నింపేస్తుంది అంటే 5 గంటలు నింపేస్తుంది అంటే ఇక్కడ నుంచి అది మైనస్ అయింది అనమాట. మైనస్ అయింది లేదా, ఇందులో ఫాస్ట్ అంటే ప్లస్ వేసుకుని పోయాను నేను, ఇక్కడ తప్పు చేసాను అనమాట. సో ఇదనమాట. అప్పుడు మైనస్ వేసుకున్నాను అక్కడ. ఇప్పుడు సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చూడండి, మీకు ముందు ఒక ఫార్ములా చెప్పాను, ఇందాక ఒకటి చెప్పాను కదా, ఒకటి ఏ అనేది టీ, బి అనేది టీ+ఏ, ఇది టీ+బి అయితే, సి అనేది టీ అయితే అప్పుడు ఏబి 1 అవుతే √ఏబి అవుద్దని చెప్పాను. ఇదేంటిది, ఇందాకలో జస్ట్ ఈ క్వశ్చన్ ఫార్ములా చెప్పాను, ఈ క్వశ్చన్ చెప్పాను. సో ఈ క్వశ్చన్ తలక మనకి వర్కింగ్ ఎట్ వచ్చిందనమాట. అప్పుడు ఏంటవుతుంది, √ఏబి ఏంటవుతుంది, అప్పుడు ఇటు 4 9 36 అంటే ఎంత వచ్చింది, 6 ఎంత వచ్చింది, లైక్ ఎక్స్ వాల్యూ 6 వచ్చిందనమాట. ఎక్స్ వాల్యూ 6 రావడం వల్ల అప్పుడు ఏ నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద పైప్ టు ఫిల్ ద ట్యాంక్ అనమాట. సో ఎంతసేపు పడుతుంది ఏకి, 6+9 అనమాట. అంటే ఎంత 15 అనమాట. ఆన్సర్ 15 అనమాట. సో ఇది కొంచెం ఫార్మల్ బేస్డ్ అనమాట. ఇది ఫార్మల్ బేస్డ్ కాన్సెప్ట్. మిస్సెలేనియస్ క్వశ్చన్స్ ఇదే అనమాట. మీకు ఇది టైం వరకు కూడా చెప్పాను ఆల్రెడీ, నేను టైం వరకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పైప్ ఏ టేక్స్ 4/5 ఆఫ్ ద టైమ్ రిక్వైర్డ్ బై ది పైప్ బి టు ఫిల్ ఎంప్టీ ట్యాంక్ ఇండివిజువల్లీ. చూడండి, పైప్ ఏ అంట 4/5 ఆఫ్ టైం అంట, 4/5 ఆఫ్ టైమ్ ఆఫ్ బి అంట. కాబట్టి ఈ బి ఇటు తెచ్చుకుంటాను అనమాట. నేను ఈ బి ఏం చేస్తాను, తెచ్చుకుంటాను అనమాట ఇటు సైడ్. వెయిట్ అవుతుంది a/b = 4/5 అవుద్ది అనమాట. అంటే ఇటు a/b = 4/5 అయింది. నెక్స్ట్ అంటే ఏ వాల్యూ ఎంత అయింది, 4 అయింది. ఎఫిషియన్సీ వచ్చింది మనకి, ఎఫిషియన్సీ వచ్చింది. నెక్స్ట్, వెన్ అన్ అవుట్లెట్ పైప్ సి ఈజ్ ఆల్సో సైమల్టేనియస్లీ ఓపెన్ సైమల్టేనియస్లీ విత్ పైప్ ఏ అండ్ బి, ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు ఫిల్ ద ట్యాంక్ వెన్ ఓన్లీ ఏ అండ్ బి ఆర్ ఓపెన్డ్ టుగెదర్. ఇఫ్ ఆల్ 3 pipes are opened together, the tank filled in 40 hours. If in how many hours will pipe C alone empty the full tank? చూడండి, అంటే దీని అర్థం ఏంటంటే మనకి ఏ తాలూకు బి తాలూకు ఎఫిషియన్సీ వచ్చింది ఇక్కడ. సో సైడ్ పెట్టుకున్నాం మనం. అంటే అదేంటి ఏంటంటే a+b+c అనమాట. మొత్తం ఎంతసేపు నింపగలది, 40 hours నింపగలం. 40 hours నింపగలం అనమాట. మనకి ఏ వాల్యూ తెలుసు, మనకి ఏ వాల్యూ ఎంత, మనకి 4, బి వాల్యూ 5 కదా. సి వాల్యూ ఏంటి, సి అనేది లైక్ మైనస్ వాల్యూ అనమాట. అంటే ఎందుకు మైనస్ తీసుకున్నాం, సి ఈజ్ ఇన్ అవుట్లెట్ పైప్. అవుట్లెట్ పైప్ అంటే ఏంటి, నెగిటివ్ వర్క్ చేసే పైప్ అనమాట. సో అందుకు -x తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, సారీ టైం తీసుకుందాం అనమాట. టైం అనమాట, ఇది టైం 40 hours అయిందనమాట. సో ఇప్పుడు మనకి నార్మల్గా ఏం కనుక్కోవాలి, మనం వర్క్ కనుక్కోవాలి. వర్క్ ఈక్వల్స్ టైం ఇంటూ ఎఫిషియన్సీ అనమాట. టైం ఇంటూ ఎఫిషియన్సీ. కానీ మీరు క్వశ్చన్లో గమనిస్తే మనకాడు ఎక్కడ కూడా వర్క్ ఫైండ్ అవుట్ చేసేదానికి అంటే స్కోప్ ఇవ్వలేదు అనమాట. సో వాడు ఇవ్వలేదు కదా. సో నేను అనుకుంటాను ఎంత టోటల్ వర్క్ అనేది ఇక్కడ ఏ ఎఫిషియన్సీ 4 ఉంది, బి ఎఫిషియన్సీ 5 ఉంది. సో ఈ రెండు బేస్ చేసుకొని నేను రఫ్గా 200 అనుకుంటున్నాను, 200 units వర్క్ అనుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకెంత అనుకోవచ్చు, బట్ నేను ఈజీగా కట్ అవుతుందని చెప్పి 200 units అనుకుంటాను కదా. ఇప్పుడు చూడండి, మొత్తం ఎంతసేపు పనిచేశారంట, చూడండి a+b+c మొత్తం 40 గంటలు పనిచేశారు. 40 గంటలు పనిచేస్తే మొత్తం 200 units అయిపోయినాయి అనమాట. 200 units అయిపోయినాయి. అప్పుడు ఎంత అవుతుంది, అప్పుడు చూడండి 41 40 50 ఇచ్చాను కదా, అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎంత అయింది, ఇప్పుడు ఇది a+b వాల్యూ ఎంత, a+b వాల్యూ 9 వచ్చిందనమాట. అలా కాదు, చూడండి సారీ అంటే ఈ ఏ అనేవాడు 40 గంటలు చేశాడు, బి అనేవాడు
40 గంటలు చేశాడు. నెక్స్ట్ ప్లస్ సి అనే పైప్ కూడా 40 గంటలు పనిచేసింది. మొత్తం అప్పుడు 200 యూనిట్లు పని అయిపోయింది అనమాట. 200 యూనిట్లు పని అయిపోయింది. అప్పుడు ఎంత ఇది ఎంత అవుతుంది? 4 into 40 అంటే 160. నెక్స్ట్ బి ఎంత 5 4 20 200 ప్లస్ సి ఇంటూ మైనస్ కదా, మైనస్లో ఉంది కాబట్టి -40 సి ఈక్వల్స్ టు 200 అనమాట. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు చూడండి, కలర్ మారుస్తాను. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఎందుకు చూడండి, ఇక్కడ ఒక్కొక్కరు టుగెదర్ ఆల్ 3 పైప్స్ టుగెదర్ టు ఫిల్ ద ట్యాంక్ ఇన్ 40 hours అంటే అందరు కలిపి 40 గంటలు పనిచేసినమాట. నేను ఇంకా డీటెయిల్ గేడి కోసం డైరెక్ట్ స్టెప్ వేయడం ఎంత అవుతుంది? 360 అవుతుంది. 360 ప్లస్ -40 సి 200. సో డైరెక్ట్గా స్టెప్ వేస్తాను చూడండి, డైరెక్ట్ స్టెప్ వేస్తాను. వెయిట్ అవుతుంది ఈ 360 అటు వెళ్తే ఎటు అవుతుంది? -160 అవుతుంది. ఎందుకు? 200 ప్లస్ 360 -160 అయింది. అప్పుడు ఎంత? ఇది 40 into సి అనమాట. అప్పుడు ఎంత? 41 44 అంటే సి తాలూకు ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 4 వచ్చింది అనమాట. -4 వచ్చింది అనమాట. సో అప్పుడు ఏంటవుతుంది? అప్పుడు మనకి టైం టేకెన్ బై సి అడిగాడు. అప్పుడు అంత మొత్తం యూనిట్స్ అన్ని 200 యూనిట్స్ బై 4 450 అంటే మొత్తం 50 hours పడుతుంది, మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట. సో ఇదనమాట. సో మనం ఒక్కొక్కసారి మనం ఎజ్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఎజ్యూమ్ చేసుకుని బట్టి ఉంటుంది అనమాట. ఇట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా 2 questions మొత్తం మనకి పైపింగ్ సిస్టమ్ క్లాస్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, పైప్స్ M, N and S కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 25, 50, 100 minutes అనమాట. చూడండి, N, S. M అనేది 25 minutesలోన, N అనేది 50 minutesలోన, S అనేది 100 minutesలోన. అప్పుడు టోటల్ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? అప్పుడు టోటల్ ఎఫిషియన్సీ 100 వస్తుంది టోటల్ వర్క్. అప్పుడు 25 4 52 101 అంటే కమెంట్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 9 వచ్చింది అనమాట. కమెంట్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? కమెంట్ ఎఫిషియన్సీ 9 వచ్చింది అనమాట. 9 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇనిషియలీ పైప్స్ N and S ఆర్ ఓపెన్ ఫర్ 10 minutes అంటే చూడండి, N, S 10 minutes ఓపెన్ చేశారు. దెన్ పైప్ N ఈజ్ క్లోజ్డ్ అండ్ పైప్ M ఈజ్ ఓపెన్డ్. N క్లోజ్ చేసి M ఓపెన్ అయింది అనమాట. అండ్ పైప్ S ఈజ్ క్లోజ్డ్ 15 minutes బిఫోర్ ది ట్యాంక్ ఓవర్ఫ్లోస్. ఇఫ్ ద పైప్ వర్క్స్ ఇన్ దిస్ ప్యాటర్న్ హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టుగెదర్ టు ఫిల్ ద ట్యాంక్? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మనం ముందు చేసాం కదా. క్వశ్చన్ ఆల్రెడీ మనం ముందు చేసాం ఇది. మనం క్వశ్చన్ ఆల్రెడీ ముందు చేసాం నట్టుకుంది నాకు అనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ చేసాం మనం. ఇదే చూడండి, ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ చేస్తాం అనమాట. ఆ క్వశ్చన్ రిపీట్ అయిపోయింది. ఒకసారి చూడండి, సేమ్ అదే మనం ఆ విధంగా మనకి మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. అంత తర్వాత మనం మీకు అర్థమైంది అనుకుంటా. ఆల్రెడీ చెప్పిన క్వశ్చన్ ఇది. సో రిపీట్ అయిపోయింది అనమాట. సైడ్కి రాసిన చూడండి, రిపీట్ అయిపోయింది అనుకోండి. కమెంట్ ఎఫిషియన్సీ 9 వస్తుంది. సో రిపీటెడ్ క్వశ్చన్ అనమాట ఇది. రిపీటెడ్ క్వశ్చన్ ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంటే ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ అని చెప్పడం లేదు. ఇప్పుడు చూడండి, పైప్ క్యూ క్యాన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 60 hours. పైప్ క్యూ అంట 60 hours నింపగలదు అనమాట. పైప్ ఆర్ క్యాన్ ఫిల్ ఇట్ ఇన్ 45 hours. పైప్ ఆర్ క్యాన్ ఫిల్ ఇట్ ఇన్ 45 hours అనమాట. పైప్స్ క్యూ అండ్ ఆర్ ఓపెన్ టుగెదర్ ఫర్ 6 hours. చూడండి, 2కి అడిషన్ తీసుకుందాం. అప్పుడు ఎంత వస్తుంది? పైప్ మనకి ఇంత ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని ఇది కనుక్కుందాం. 50/60 కదా. 15 3 55, 15 4 45 3 ఎంత? 63 180. సో 180 ఎల్సిఎం అనమాట. అప్పుడు ఎంత అవుతుంది? 63 45 4 కమెంట్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? అప్పుడు కమెంట్ ఎఫిషియన్సీ 7 వచ్చింది. సో సైడ్ పెట్టుకోండి. నెక్స్ట్, పైప్స్ క్యూ అండ్ ఆర్ ఓపెన్ టుగెదర్ ఫర్ పైప్స్ క్యూ ప్లస్ ఆర్ ఓపెన్ టుగెదర్ ఫర్ 6 hours అంట. ఆఫ్టర్ విచ్ పైప్ డబ్ల్యూ ఈజ్ ఆల్సో ఓపెన్డ్ టు ఎంప్టీ ద ట్యాంక్. నెక్స్ట్, పీతో క్యూతో పాటు డబ్ల్యూ కూడా ఓపెన్ అయిందనమాట. దేనికి? ఎంప్టీ చేయడం కోసం. ఆల్ 3 పైప్స్ ఓపెన్ టుగెదర్ ఫర్ 24 hours అంటే మొత్తం కలిపి 24 hours ఉంచారనమాట. 24 hours ఉంచారు. టు రీచ్ ది హాఫ్ ట్యాంక్ లెవెల్ అంటే దీని ట్యాంక్ లెవెల్ 90 అనమాట.
90 నింపారు అనమాట. హౌ మచ్ టైమ్ విల్ పైప్ అలోన్ టేక్ టు ఎంప్టీ ద ఎంటైర్ ట్యాంక్. చూడండి ఇక్కడ వరకు ఈ ఆడిచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఇలా క్రూడ్గా రాసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తారు మీరు డైరెక్ట్గా లైక్ P+Q కమిట్ ఎఫిషియన్సీ ఎంత 7, అప్పుడు 7 × 6 ప్లస్ P+Q వాల్యూ ఎంత 7 కదా. కానీ ఇక్కడ డబ్ల్యూ వాల్యూస్ ఏంటి మైనస్ వాల్యూ వస్తాయి అనమాట. మైనస్ వాల్యూ ఇది ఉంచండి. ఇది మనం డైరెక్ట్గా 7 + W వేసుకుందాం × 24 = 90 అనమాట. ఇప్పుడు ఎంత అవుతుంది అటు సైడ్ వెళ్ళిపోద్ది అనమాట. 7 + W × 24 = 90 - 42. అప్పుడు ఎంత అవుతుంది ఇట్లా 4 కట్ చేస్తే 48 అవుతుంది అనమాట. ఇప్పుడు 24 1 24 2 అప్పుడు ఎంత అవుతుంది ఇప్పుడు చూడండి. ఇప్పుడు W వాల్యూ ఎంత అవుతుంది W = 2 - 5. ఇప్పుడు W వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు therefore W = -5 అనమాట. సో చూడండి -5 వచ్చిందనమాట. సో ఏంటిది -5 ఎందుకు -5 వచ్చిందంటే ఇదేంటిది W అనేది ఖాళీ చేసే పైప్ అనమాట. ఇదేంటిది అవుట్లెట్ పైప్ అనమాట ఇది. సో మనం దీని ఎఫిషియన్సీ 5 అనుకుందాం, క్రూడ్గా 5 అనుకుందాం మనం. ఇప్పుడు చూడండి నెక్స్ట్ టైం టేకెన్ బై W అంటే టైం టేకెన్ బై W అంటే ఏంటి టోటల్ వర్క్ ఎంత మనకి 180 బై దీంతో ఎంత వచ్చింది ఎఫిషియన్సీ 5 అనమాట. అప్పుడు ఎంత వచ్చింది 5 × 3 = 15 5 × 6 = 30 therefore 36 అవర్స్ పడుతుంది అనమాట మొత్తం ఖాళీ చేయడం కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో మనకి పైప్ అండ్ సిస్టమ్ పూర్తి కంప్లీట్ అయిపోయింది. నేను బలగూ చెప్తున్నాను, మొత్తం యూట్యూబ్లో చెక్ చేసుకోండి, యూట్యూబ్ హిస్టరీలో చెక్ చేసుకోండి. మీరు తెలుగు ట్యూటోరియల్స్ చాలా ఉన్నాయి కదా, లైక్ నేను పేర్లు చెప్పకూడదు, ఎన్ని ఉన్నాయి అన్ని చూసుకోండి. మనం చెప్పినలాగా టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్ నెక్స్ట్ పైప్ అండ్ సిస్టమ్ అని చెప్తే నిజంగా అంటే ఒకసారి మెసేజ్ చేయండి నాకు. ఇంకెందుకు పెయిడ్ బ్యాచ్ కాకుండా ఫ్రీగా ప్రొవైడ్ చేసింది ఎవరు ఉంటే నాకు అడగండి. సో ఇంత ప్రొవైడ్ చేస్తున్నాను ఎవరికోసం, మీకోసం అనమాట. సో మీరు ఏం చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయాలి, లైక్ చేయాలి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఇలా కామెంట్ సపోర్ట్ చేస్తే నాకు మరింత మోటివేషన్గా ఉంటుంది అనమాట. నాకు CGL Tier 2 ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ ఉంచుకొని కూడా మీకోసం చేస్తాను నేను. చూడండి ఒకసారి. సో అందుకోసమే ప్లీజ్ నా కోసం అయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడితో మన పైప్ అండ్ సిస్టమ్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ముందులో నేను మ్యారథాన్ క్లాస్ రిలీజ్ చేస్తాను అంతే అనమాట. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ సిరీస్తో మరి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.